రాజ్యాంగంకి సంబంధించినటువంటి ఏది ఎన్నికల ప్రక్రియ ఉందో అది అపహాస్యం పాలవుతుంటే అపహాస్యం పాలు కాకుండా మీరు అందరూ కాపాడండి అని చెప్పి మేము చెప్తే దాని మీద ఈరోజు ఆధారాలన్నీ ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఆధారాలన్నీ కూడా వేసి చూపిస్తాడు. ఇప్పటికైనా నేను జిల్లా ఎన్నికల అధికారిని కోరేది, మాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మాకు జాబితా ఇవ్వండి. ఎవరికైతే ఈరోజు మీరు డిజిటలైజేషన్ చేయలేదో ఆ డిజిటలైజేషన్ చేయనటువంటి జాబితా ఇస్తే మేము ఆ సంబంధిత వ్యక్తుల దగ్గరికి సంబంధించి ఆ డిజిటలైజేషన్ ప్రక్రియ వాళ్ళు ఏదైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయకపోతే పూర్తి చేయించి వాళ్ళకి ఇస్తాము. 4 రోజులు సమయం ఉందన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అనుకుంటారా, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారా, మీరు ఏ విధంగా అనుకున్నా మాకు ఇబ్బందిలే. కాకపోతే రేపటి రోజు మాత్రం దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక ఆయన చెప్పాడు అంటే ఇప్పుడు తీసేస్తాడంట, ఇంకా టైం ఉన్నాడు చేర్చుకునే దానికి. ఏమన్నా ఉందా? ఎవడన్నా ఆ మాట మాట్లాడేటువంటి అధికారులు మనం చూసామా? ఇప్పుడేమో ఓటు తీసేస్తారంట, మళ్ళీ అవకాశం ఇస్తారంట. ఉన్న ఓటు తీసేసి మళ్ళీ అవకాశం ఇచ్చింది. కొండనాళ్ళకి ముందు వేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయినట్టుగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఓటు తీయడం ఏంది, మళ్ళీ మేము వచ్చి ఓటు అడగడం ఏంది? ఏమన్నా అర్థం ఉండేటువంటిదే? అసలు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు వ్యవహార శైలి, మీరు చేసేటువంటి ఈ ప్రక్రియ అంతా అపహాస్యం పాలవుతుంది. దాని గురించి మీరు పట్టించుకోకుండా చివరికి ఏ విధంగా అయినారు? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు, ఓటు హక్కును కూడా మీరు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా నియంత్రిత పోకడల్లోకి మీరు వెళ్తూ ఉంటే, దానికి జిల్లా అధికార యంత్రాంగం కొమ్ము కాస్తూ ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టే ఈరోజు ఎందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామంటే, అధికారుల దగ్గరికి పోయి ఇచ్చినప్పుడల్లా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది తప్ప అధికారుల స్టాండర్డ్ రికార్డెడ్ మెసేజ్ పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం, రెండే. మామూలుగా మనం ఫోన్ చేసినా, వెళ్ళినా, కలిసినా ఇంకేం ఉండదు. అందుకని ఆయన పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం అనే బదులు మీ ముందు పెడితే జనాలకి వినపద్ది. మీ ముందు పెట్టుకోకుండా మిమ్మల్ని పక్కన నా గోడకి చెప్పుకున్నట్టు మేము అధికారులు పోయి చెప్పుకుంటాం. గోడకి చెప్పుకుంటే ఏం సమాధానం వస్తుంది? ఏమి రాదు. రికార్డెడ్ మెసేజ్ ఒకటి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ ప్రక్రియను పొడిగించండి అని చెప్పని మేము కోరాం. మరలా జిల్లా ఎన్నికల అధికారిని కూడా కోరుతున్నాం. ఇది ఒక ప్రహసనంలాగా తయారైంది కాబట్టి 4 రోజుల లోపల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కాబట్టి మీరు కూడా జిల్లాలో జరిగినటువంటి లోపాలన్నింటిని సరిదిద్ది వాటికి సంబంధించినటువంటి ఒక జాబితా అందించండి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వీఆర్ఏల్ని బిఎల్ఓలు వేశారు. వీఆర్ఏల్ అంటే రెవెన్యూ ఎస్టేట్, ఇంతకుముందు తలారులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అదే వ్యక్తిని అదే గ్రామంలో మీరు వేస్తే ఆయన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. బిఎల్ఏల కన్నా కూడా నేను ఈ ఓటు అంటున్నాను అంట. ఒక్కొక్క దగ్గర నేను ఓటు ఇవ్వని మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాను. అంటే ఒక వీఆర్ఏ స్థాయి అధికారి గ్రామంలో నేను మీకు ఓటు ఇవ్వను అంటే ఎంఆర్ఓలు బతిమలాడుకుంటున్నారు ఫోన్ చేసి. అటు కాదులే పోయి కొంచెం ఇయ్యా అని. ఆ పరిస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ. అధికారులు చెప్తే మళ్ళా సీఈఓ గారి పర్మిషన్ కావాలంటే ఆయన మార్చాలంటే వీఆర్ఏని మార్చి వేరే వాడిని వేయాలంటే ఆయన నేను ఈయన అంటున్నాడు ఒకటే మాట, నేను మీకు ఓటు ఈయను, మీరు ఓటు వేయడానికి లేదు, మీకు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వాడిని, నేను ఈ గ్రామస్తుడిని, కాబట్టి నేను మరలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటాను, కాబట్టి మీకు ఓటు ఈయను అంటే కలెక్టర్ గారికి చెప్పాం, ఎన్నికల అధికారులందరికీ చెప్పాం, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాం. ఎవరికి చెప్పినా అతను బేఖాతరు చేస్తున్నాడంటే అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని మాట్లాడుతున్నారు తప్ప అధికార పార్టీ నాయకులు అండ చూసుకుపోతే కలెక్టర్ ఆదేశాలు ఒక వీఆర్ఏ బేఖాతరు చేస్తాడా? కలెక్టర్ గారికి 2-3 సార్లు నేనే కంప్లైంట్ చేశాను స్వయంగా, ఏ విధంగా ఉంది పరిస్థితి అని. మీరు ఏమైనా చేసుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, ముఖ్యమంత్రికైనా చెప్పుకోండి అన్నాడంట ఆయన పోయి అడిగితే.